ఇండియన్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళడం కామనే. కానీ కొన్ని కంట్రీస్ నుంచి ఇండియాలో గూడా చదువుకోవడానికి వస్తున్నారన్న విషయం మీకు తెలుసా? అది గూడా అమెరికా నుంచి. ఒకప్పుడు భారతీయ విద్యార్థులందరి చూపు అమెరికా వైపు ఉండేది. ఇండియా నుంచి అత్యధికంగా అక్కడికే వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా కెనడా ఎళ్తున్నారు. 2024 సంవత్సరంలో 4,27,000 మంది స్టూడెంట్సు ఇండియా నుంచి కెనడాకి చదువుకోవడానికి ఎళ్ళిర్రు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్‌లో అమెరికా ఉంది. ఇక్కడికి 3,37,000 మంది స్టూడెంట్స్ ఎళ్ళిర్రు. థర్డ్ ప్లేస్‌లో బ్రిటన్ ఉంది. ఇక్కడికి 1,82,000 మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి ఎళ్ళిర్రు. ఫోర్త్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాకి 1,22,000 మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి ఎళ్ళిర్రు. ఇక ఫిఫ్త్ ప్లేస్‌లో జర్మనీ ఉంది. జర్మనీకి 42,000 మందికి పైచిలుకు స్టూడెంట్స్ చదువుకోవడానికి ఎళ్ళిర్రు. సో, ఇండియన్ స్టూడెంట్స్ టాప్ 5 ప్రిఫరెన్సెస్ ఈ 5 దేశాలే అన్నమాట. అట్లనే కొన్ని విదేశాల నుంచి కూడా భారతదేశానికి చదువుకోవడానికి వస్తున్నారు. ఆ కంట్రీస్ ప్రధానంగా నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యూఏఈ, అమెరికా. సో, ఈ 5 దేశాల నుంచి ఎక్కువగా ఇండియాకి చదువుకోవడానికి వస్తున్నారు. కాకపోతే ఇది 28:1 నిష్పత్తిలో ఉంది. అంటే 28 మంది మన స్టూడెంట్స్ విదేశాలకు చదువుకోవడానికి ఎళ్తుంటే, విదేశాల నుంచి 1% మంది స్టూడెంట్స్ ఇండియాకొస్తున్నారనమాట. ఈ 5 కంట్రీస్ నుంచి కలిపి.